సో మాకు నియర్ బై పటాన్ చెరువులో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ దగ్గరికి తీసుకొని వచ్చిండు. గణేష్ రా ఇవన్నీ కూడా ఎంట్రీ చెప్పాలి నేను. ఏమి బట్టలు వద్దు గణేష్, ఫస్ట్ మనం జ్యువెలరీ చూద్దాము. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో. అందంగా లేని వాళ్ళకి కూడా అందంగా కనిపించడానికి ఇలాంటిది ఒకటి మళ్ళీ పంచి గాజులు కొందామా మా లవర్కి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా మేడం? నా పరువు తీయకండి మేడం, ఇది గడ్డం తీసుకునేది కాదు మేడం, ఇది అవసరమా మీకు? అది ఈ వయసులో అసలే ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఫ్యాన్స్ కదా, ఆమెకు ఎందుకు ఇస్తున్నారు? మళ్ళీ హీరోయిన్ గా పెద్ద పెద్ద సెలబ్రిటీ అయితే మమ్మల్ని దేకరు కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని పెట్టనీయకుండా నేనే తీసుకుంటాను. నాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరినీ పలకరించి చాలా రోజులైంది. ముందుగా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నాకు నిజంగా కూడా చెప్పాలంటే చాలా రోజుల నుంచి ఇంట్లో షూట్లో ఉండబట్టి కొంచెం మైండ్ అంతా కూడా అటు ఇటు ఉన్నదనమాట. అందుకోసమని ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే బయటికి వెళ్ళాలి అని బాగా డిసైడ్ అయినా. సో బయటికి వెళ్ళాలంటే మా ఆయననేమో ఫుల్ వర్క్ మీద ఉన్నాడు, ఆయనను అసలు కదిలించేటట్లేదు. మా ఇంట్లో వాళ్ళని తీసుకొని ఈ ట్రాఫిక్లో బయటకి కొంచెం కష్టం, ఎందుకంటే చిన్న పాప ఉన్నది కాబట్టి దానికి బయటకి ఎక్కడికన్నా తీసుకొని వెళ్దాము ఈ టైంలో అంటే కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే బయట క్లైమేట్ కూడా చాలా బాగాలేదన్నమాట, మీ అందరికీ తెలుసు కదా, చలికాలం. సో అందువల్ల నేను ఎవరితో కాకుండా నేను కొంచెం ప్రశాంతంగా ఒక్కదాన్ని బయటకు వెళ్ళాలని అనుకున్నా. అందువల్ల నాకంటే ఎక్కువ కూడా మా ఆయనతో ఉండే ఒక పర్సన్ ఏంటంటే ఎప్పుడు 24 గంటలు మా ఆయనతోనే ఉంటాడు, తెలుసు మీ అందరికీ కూడా. గణేష్ రా ఇవన్నీ కూడా ఎంట్రీ చెప్పాలి నేను. మా ఆయనకి తమ్ముడు, మేనేజరు, డ్రైవరు, ఇంకా ఇంకా చెప్పు, ఇంకా ఎవ్రీథింగ్ అనమాట. అంటే చేసుకొని నేను ఇంట్లో ఉన్నాను, ఈయన మాత్రం ఎప్పుడు మా ఆయన అంటు పట్టుకొని ఉంటాడు. అందుకోసం ఈరోజు మా ఆయన దగ్గర నుంచి కొంచెం బ్రేక్ ఇచ్చేసి గణేష్ ప్లీజ్ నన్ను కొంచెం బయటికి తీసుకెళ్ళవా అని చెప్పిన. చెప్తే ఈయనకి నేను చెప్పిన ఛాలెంజ్ చేసి ఏంటంటే మనం వెళ్ళే దగ్గర నాకు ఎక్కువ ట్రాఫిక్ ఉండొద్దు, ట్రాఫిక్ సౌండ్ వినిపించొద్దు, క్రౌడ్ ఎక్కువ ఉండొద్దు, కానీ నేను కొన్ని ఇంట్లో సామాన్ గ్రాసరీ సామాన్ తీసుకోవాలనుకుంటున్నాను, అక్కడికి తీసుకొని వెళ్ళు. అండ్ నాకు కుదిరితే నాకు కొంచెం మూడు సెట్ అయితే నేను డ్రెస్సెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు డ్రెస్సెస్ కావాలి అండ్ షూట్స్కి జ్యువెలరీ కూడా కావాలి. సో నాకు మెయిన్గా నాకు ఎక్కువ డిస్టెన్స్ అట్లా ఉండొద్దు, దగ్గరలో వెళ్ళాలి అని చెప్పిన అనమాట. చెప్పేసరికి ఏం చేసినా ఇక్కడికి తీసుకొచ్చాయి. ఇదేంటిది? వాల్యూ జోన్ హైపర్ మార్ట్. అది గణేష్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట. సో మాకు నియర్ బై పటాన్ చెరువులో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ దగ్గరికి తీసుకొని వచ్చిండు. ఇవన్నీ కూడా వచ్చేటప్పుడు నాకు పెద్దగా ట్రాఫిక్ లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ గ్రాసరీ దగ్గర నుంచి పట్టు చీరల వరకు ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి జ్యువెలరీ వరకు ఎవ్రీథింగ్ ఉన్నాయి. అండ్ పిల్లల కోసం ఆడుకోవడానికి పిల్లలే ఉన్నాయి, పిల్లల జోన్ కూడా ఉందన్నమాట, కిడ్ జోన్ అన్నీ ఉన్నాయి. మేడం మీరు ఈరోజు మీరు సెలెక్షన్ చేసుకోండి, 15th రోజు వచ్చి మళ్ళీ మనం షాపింగ్ చేద్దాము అని చెప్పేసి అన్నాడు. 15th రోజే ఎందుకు అన్నాడు అంటే మనకి ఈ మాల్ 15th ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు మైండ్ బాగాలేదన్నా కాబట్టి మైండ్ బాగాలేనప్పుడు మనం ఏం కొనుక్కోవద్దు, అన్నీ చూడాలి అని చెప్పేసి ఇది కూడా ఒక లాజిక్గా చెప్పి నాకు ఈ లాజిక్ కూడా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మైండ్ బాగాలేనప్పుడు మనం కొనాలన్నాం అనుకో ఎక్కువ కొనేస్తూ ఉంటాం ఫ్రస్ట్రేషన్లో, అదే మనం చూడడానికి వచ్చినాం అనుకో మంచి హ్యాపీగా చూస్తాం అనమాట. సో నేను ఈరోజు ప్రశాంతంగా అన్నీ చూసుకోవాలి, చూసుకున్న తర్వాత కొనుక్కోవాలి అని డిసైడ్ అయిపోయినా. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడే ఇంట్రడక్షన్ చాలా ఎక్కువ ఇచ్చినాను, మొత్తం అంతా కూడా చూపెడదాం. బయటికి తీసుకొస్తా అని చెప్పినావు. అన్నం తిన్నావా? తినేసా. మంచిగా కడుపు నిండా తిన్నావా? తినేసా ఫుల్గా. అన్నం తినేసి పప్పు వేసుకున్నావా? మంచి నెయ్యి, అప్పడం, పెరుగు. పెరగని ఇంకా కష్టం, పెరగడు ఇంకా నిజంగా. మేడం మీకు ఇంకో కిక్ ఇచ్చే మ్యాటర్ చెప్పిన ఒకటి. చెప్పు. ఇక్కడ అన్ని వెరైటీస్ మీద అప్ టు 60% ఆఫ్ ఇస్తున్నారు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ గ్రాసరీస్ మీద మాత్రం 35% డిస్కౌంట్ ఇస్తున్నారు. అది చాలా, అది మీ ఆడవాళ్ళకి చాలా ఇష్టమే అనుకోండి. చాలా గ్రేట్ గణేష్. నువ్వు అంటే నువ్వు అన్ని ఆఫర్లు చూస్తావని తెలుసు, కానీ మరి ఇంత ఆఫర్లు ఉన్న ప్లేస్ తీసుకొస్తావని నాకు తెలియదు. మాల్ చూస్తేనేమో మస్తు పెద్దగా ఉన్నది, ఏడికెళ్ళి ఏడికి మొదలు పెట్టాలో కూడా అర్థమవుతలేదు. బాగా జల్ది పో.
గణేష్ షాప్ చూస్తేనేమో ఇంత పెద్ద ఉన్నది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పు. ఫస్ట్ చాలా రోజులైంది మేడం. ఒక్కటి అటు సైడ్ నా డ్రెస్సెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము. బట్టలు ఏమున్నా బయ్యాలు వేసుకొని ఇవాళ ఇప్పేస్తావు, జ్యువెలరీ తీసుకుందాం. అది తర్వాత తీసుకోవచ్చు కదా మేడం, ప్లీజ్ నా కోసం. ఏమి బట్టలు వద్దు గణేష్, ఫస్ట్ మనం జ్యువెలరీ చూద్దాము. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. నీ బట్టలు ఏమున్నా ఆడోళ్ళు లెక్క బట్టలు అంటావు ఏంది గణేష్? అంటే మాకంటూ ఉంటది కదా కొంచెం అమ్మాయిల ముందు తిరగాలని. పెద్ద ప్లానింగ్. అమ్మో గణేష్, నీ లోపల ఈ కళ కూడా ఉందా? ఏజ్ అలాంటిది. డైలాగ్ అనుకున్నా, లేదు పర్ఫార్మెన్స్ కూడా ఉంది మా దగ్గర. జ్యువెలరీ చాలా బాగున్నది కదా గణేష్? అవును, మా కాబోయే వైఫ్ కూడా ఇప్పటి నుంచి కొనాలని ఆశ. అంటే నువ్వు అది కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నావా? గణేష్ దగ్గర బేసిక్ గా కొని ఇవ్వడం లేదు, ఏదన్నా కొంటే తీసుకుందాం అనేటట్టే ఉంటాం. మా మైండ్ సెట్ బేసిక్ గా మాది అట్లనే ఉంటది. కానీ ఫస్ట్ టైం వింటున్నా మా కాబోయే వైఫ్ కి కూడా కొనాలనుకుంటున్నా అని. చూసిండ్రా ప్రభావం? అంటే నాలాంటి హస్బెండ్ తనకు దొరకాలని అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలా ఏంటి బాబన్న ఇంకోసారి ఆమె పూజలు వ్రతాలు ఏమన్నా చేసేది నీకు తెలుస్తుందా? కొన్ని తెలుస్తాయి లేండి తర్వాత వరకు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, తెలుస్తుంది. అంటే ఏదో లైన్లో పెట్టినట్టున్నాడు, అర్థమవుతుంది నాకు. కాదబ్బా, బిల్లింగ్ కౌంటర్లు చూసినావా? బిల్లింగ్ కౌంటర్లే ఉన్నాయంటే షాప్ ఇంత పెద్దగా ఉన్నదన్నప్పుడు బిల్లింగ్ కౌంటర్లు ఇన్ని ఉండడం తప్పే లేదు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కదా గణేష్? ఇంత పెద్ద షాప్లో అంటే మినిమం ఉంటుంది మరి. కాదు, నీకు ఈ షాప్ ఎట్లా తెలిసింది? ఏదో షాప్ కు తీసుకోమంటే చిన్న షాప్ తీసుకోపోతాడేమో అనుకున్నా, కానీ మరి ఇంత పెద్ద షాప్ కు తీసుకొని వచ్చినావు ఏంది? కొత్తగా వచ్చిందని చెప్పి తెలిసింది. ఇందులో ఏంటి స్పెషల్ ఉంది, ఏంటిది అని తెలుసుకోవడానికి మాత్రమే, కొనడానికి మాత్రమే వచ్చానన్నమాట. ఇప్పుడైతే మీకు తీసుకొచ్చాను. ఆహా, అంటే ఈ రకం కూడా అన్ని అర్థమవుతుంది గణేష్. మేము ఈ మంత్ లో కొంచెం అవుట్డోర్ వెళ్ళేది ఉంది, నీకు తెలుసు కదా? అవును, బ్రీఫ్ కేసులు బాగానే ఉన్నట్టున్నాయి, ఏమన్నా ట్రై చేద్దామా? చేద్దాం, దాన్ని ఉంది. ఎంత పర్సెంటేజ్ ఉంది దీంట్లో? మాక్సిమం 60% ఏమో ఉంది మేడం ప్రజెంట్ అయితే. ఇది తెలిసిన అతని నుంచే వస్తుంది. ఇది అయితే డిజైన్ చాలా బాగున్నది కదా. ప్రతి ఒక్క వస్తువు మీద 60% ఆఫ్ లెక్క ఇస్తున్నారు మేడం వాళ్ళైతే. వామ్మా, అంటే ఏదో చీప్ బ్రాండ్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రా? అసలు బ్రాండ్ లేని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మేడం ఇవి. ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ బ్రాండ్ మీద 60% మనకు ఆఫ్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. సూట్ కేసు ఏదో బాగున్నట్టుంది. నేను బంగారం లెక్క ఉంటా కదా, అందుకే బంగారం కలర్ లో బ్రీఫ్ కేసు నచ్చింది. జోక్. ట్రావెలర్స్ కి మాత్రం సూపర్ అంటే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడికి వస్తే. చాలా బాగుంది. ఇదేంటిది గణేష్? సూట్ కేసా? మేకప్ అందంగా లేని వాళ్ళకి కూడా అందంగా కనిపించడానికి ఇలాంటిది ఒకటి మళ్ళీ పంచి పెట్టుకోవడానికి. ప్లీజ్ క్షమించండి, అడిగి తప్పు చేసినా నాకు అర్థమైంది. అమెరికన్ టూరిస్టర్. వావ్, దీని మీద ఉన్న ప్రైస్ లో 60% ఆఫ్ ఇస్తున్నారంట. సో ఎవ్రీ ప్రోడక్ట్ మీద అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నమాట. సఫారీ, ఇది తెలుసు కదా, మన బ్రాండ్, మన ఇండియన్ బ్రాండ్ ఇది సఫారీ. మా ఇంట్లో ఉన్న మోస్ట్లీ ఇవే, ఈ బ్రీఫ్ కేసులే ఉంటాయి. ఇటు సైడ్ పోదామా? ఇటు సైడ్ ఎందుకంటే అదంతా మేల్ సెక్షన్, నేను పోతాను, నాకు రాడు. అందుకే మనం అటు పోయి తర్వాత లాస్ట్ అక్కడికి పోదాం. అప్పుడు గాజులు కొందామా మా లవర్కి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అలా ఆయన కొంచెం ఫీల్ మంచిగా హ్యాపీ ఫీల్ అవ్వడానికి. నేను గణేష్ ఇట్లా చూస్తాను అనుకోలేదు అయ్యా, మారిపోయిండు అయ్యా. గురువులే మారిపోయారు, శిష్యులు నేనేంత. ఓకే నో కామెంట్స్. నిజంగా బ్యాంగిల్స్ చాలా బాగుంది. ఈ షాప్ ఎట్లున్నదంటే దగ్గర ఇది ఇక్కడికి కనుక ఒక ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చిందంటే ఈ మాల్ వదిలి ఇంకో దగ్గరికి వెళ్ళరు. ఇంకా ఇంకోటి చెప్పనా మేడం, 1 month వరకు స్టార్ట్ అయిన 1 month లోపల మాల్ ఓపెన్ అయిన 1 month వరకు పిల్లల కిడ్ జోన్ ఫ్రీ. అది చెప్పడం రావాలా. బ్యాంగిల్స్ బాగున్నాయి గణేష్, అన్ని చూడాలి, తర్వాత లాస్ట్ కావాల్సినవి కొనుక్కోవాలి. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి, క్లచెస్ అయితే నేను తీసుకోను. నీకు నచ్చింది నేను అస్సలే తీసుకోను. కార్లో కూడా అంతే, కార్ ఎక్కినప్పుడు ఏమన్నా పాట పెట్టి వాడుతున్నాడు అంటే వెంటనే పాట తీసేస్తాను. నేను ఆ పాట అస్సలే ఉంచాను. అంటే అట్లా అభిమానులు మన ఫొటోస్ అడుగుతారనమాట. అంతేగా ఎందుకంటే వాళ్ళ ఆటో వెనకాల, వాళ్ళ ఇంటి దగ్గర బ్యానర్స్, వాళ్ళ గుమ్మం దగ్గర కావచ్చు. ఏంటి మమ్మీ ఎవడు గుమ్మం దగ్గర ఎందుకు అంటే దేవత కదా, దేవతది గుడిలో పెట్టుకుంటారు. ఇంట్లో చెప్పడం
రాంగ్ వచ్చింది. అంతే అంతే. గణేష్ దగ్గర మాట చెప్పడం రాలేదని అనుకోవాలి, హార్ట్ కి తీసుకుంటే తట్టుకోలేము అనమాట. నాకు అర్థం కాని ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ మీద ఉన్న రేటే తక్కువ ఉంది, మళ్ళీ దీని మీద మళ్ళీ 60% ఆఫ్ అంట. వావ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇదంతా మేల్ సెక్షన్ కదా, ఈ మేల్ సెక్షన్ లో పోతే మనం మేల్ కాలేమన్నమాట. అందుకోసమని మనం ఫీమేల్సే అన్ని చూసేద్దాం. ఇవన్నీ ఫీమేల్ సెక్షన్. రంగు రంగులు కనబడతాయి. మొగోళ్ళకి మాత్రం ఒక 4-5 కలర్లు ఉంటాయి అబ్బా చూడటానికి. బ్లాక్, వైట్, బ్రౌన్, డార్క్ చాక్లెట్ కలర్లా. కానీ ఆడోళ్ళే చూసిందా రంగులన్నీ ఇక్కడనే ఉంటాయి. జెంట్స్ ఎప్పుడు వెనకబడిపోతున్నారంటే ఏంటో అనుకున్నాను, చూసినాక కూడా అర్థమైంది. అది చూసిందా, ఇట్లాంటి కొటేషన్స్ అన్ని పొట్టలు చాలా ఉన్నాయి, కట్టలు చెప్పుకొని వస్తూ ఉంటాయి అన్నమాట. సరిపోయారు ఇద్దరు. టైం పడుతుంది, లేట్గానే లేటెస్ట్గా వస్తుంటాయి అవి. నా దగ్గర ఉండే ఇట్లాంటి చెప్పులు. అసలు నేను షాపింగ్కి దేనికి తీసుకురమ్మని చెప్పిన గణేష్, ఎందుకు పోదామని చెప్పిన నేను చూసినావా? షాప్కు తీసుకోబో అన్నదాన్ని కూడా ఇక్కడ చూసి మర్చిపోయినా నేను ఎందుకు షాపింగ్కి వచ్చినా అనేది. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఏం తీసుకోవాలనేది నాకు అర్థమైతలేదు, కన్ఫ్యూజన్లో ఉన్నా అన్నట్టు. ఆ సెక్షన్ ఏందో కానీ ఈ సెక్షన్లో కనుక మా ఇంట్లో మా అత్తమ్మను ఇల్లు వదిలిపెట్టిందంటే ఇంట్లోకి వెళ్ళి ఒక రోజులో బయటికి రాదు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. బకెట్లో తీస్తుంది, డబ్బాలు తీస్తుంది, బాటిల్స్ తీస్తుంది. ఎందుకంటే మా అత్తమ్మకు గిన్నెలన్నా సామాన్లన్నా చాలా ఇష్టం. నాకు నచ్చంది ఈ సెక్షనే, కానీ అన్ని చూద్దాం. నాకు ఈ వంట సెక్షన్ అంటే నాకు అసలు నచ్చదు, కానీ చూద్దాం. చలికాలం ఇవన్నీ ఏంటివి? టీవీ హీటర్స్ ఉన్నాయి ఇక్కడ. టీవీస్ కానీ వాచెస్ ఆల్సో ఉంది ఇక్కడ. మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మేడం. డబ్బాలో ఉంటాయి కాబట్టి డబ్బా వాచ్ అంటారా గణేష్? వాచ్ కాదనుకుంటుంది. కాదా? వాచ్ గణేష్ ఈ వాచ్లు కాదు కానీ అగో ఈ గడ్డం తీసుకునేది నీకు కావాలి గణేష్, ఎందుకంటే నీకు గడ్డం ఎక్కువ ఉంది, అది తీసుకో. మేడం నా పరువు తీయ కానీ మేడం, ఇది గడ్డం తీసుకునేది కాదు మేడం, ఇది గడ్డం తీసుకునేది కాదు మేడం, అది. అయ్యో అవునా? ఏంటది ఈ షేప్ ఉండేసరికి గడ్డం తీసుకునేది కాదులేండి మేడం, అది ఎలక్ట్రానిక్స్ ఏదో ఒకటి మేడం, నాకు దయచేసి. అవునా, సరే ఏమి ఇబ్బంది పడకు. కాదు నీకు గడ్డం తీసుకునేది ఉంటే తీసుకో, 60% ఆఫ్ అంటే మనకు మంచిగా పుక్కట్లు వచ్చినట్టే. ఇక్కడే పప్పులో కాలేసారు మేడం. ఎలక్ట్రానిక్స్ లో ప్రతి ఒక్క వస్తువు మీద 35% మాత్రమే ఉంది ప్రెసెంట్. మిగతా వాటి మీద అన్నిటిపైన 60% వరకు ఇస్తున్నారు. దీంట్లో అయితే ఎలక్ట్రానిక్స్ లో మాత్రమే 35% ఇస్తున్నారు. తీసుకుందాం మేడం, వాచెస్ బాగున్నాయి. లేదు అంటే గణేష్ ఇందాక నేను చెప్పినట్టు డబ్బాల వాచ్ తీసుకుంటే డబ్బా వాచ్ అంటారు గణేష్. అంత లేదు మేడం, బాగుంటాయి ప్రొడక్ట్స్, బాగున్నాయి. ఫైర్ బోల్ట్ అని మంచి బ్రాండ్సేనా? మంచి బ్రాండ్స్ మేడం. ఫైర్ బోల్ట్ నాకు నేను పెళ్ళైన తర్వాత నుంచి మాత్రమే వాచెస్ వాడుతున్నా. వాచెస్ అంటే మా ఆయనకి ఇష్టం అన్నమాట, ఆయన వల్లనే వాడుతున్నా. అవునా, నిజమా? నేను ఇదివరకు అసలు వాచెసే వాడేదాన్ని కాదు, హ్యాండ్ బ్యాగ్స్ వాడేదాన్ని కాదు. నేను కొంచెం అట్లుండే, వాచ్ల గురించి బ్రాండ్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి మేము బ్రాండ్స్ కలెక్షనే వాడతాం ఎక్కువ అనుకునే వాళ్ళకి కూడా ఇక్కడ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎవ్రీ బ్రాండ్ పైన కూడా దగ్గర ఒక 2 lakhs ప్లస్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ అన్నిటి మీద కూడా 60% ఆఫ్ అంట. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మీద మాత్రమే 35% ఆఫ్ ఉందంట. నా పర్సనల్ ఒపీనియన్. నాది ఎట్లయినా ఈ మంత్ ఎండింగ్ నా బర్త్డే వస్తుంది, నేను ఎవరికి అందరు నాకే ఇస్తారు కాబట్టి ఎవరైనా నాకు గిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి గిఫ్ట్స్ కొనండి, ఓకేనా? ఏమనుకోకుండా ఈ షాప్ మొత్తమే మీకు ఇద్దాం అనుకున్నా, పర్లేదు కదా? 29th కదా బర్త్డే, టైం ఉంది. అంటే రిజిస్ట్రేషన్ కొంచెం టైం పడుతుంది, దానికి ఓకే అంటే నేను ఇప్పుడు రాపిస్తా. షాప్ అని కాదు కానీ నాకు బర్త్డే నువ్వేం కొనిస్తున్నావు నాకు అది చెప్పు. షాప్ ఇద్దాం అంటే మళ్ళీ అది ఇదని అనకండి మేడం. షాప్ అంటే పెద్దది ఏం లేదేమో అనిపిస్తుంది నాకైతే. సరే నీకు బ్లూటూత్ కావాలేమో, బ్లూటూత్ ఏమన్నా ఉంటే చూసుకో. కొనియనని చెప్తే అయిపోతుండే కదా, ఏమన్నా ఎందుకు చెప్పండి. క్యాచ్ చేశాడు. అమ్మో గ్రాసరీస్ గణేష్ ప్లీజ్, నేను అయితే అందులోకి రాను, నేను ఇటు సైడే పోతా. మేడం మీరు వచ్చిందే గ్రాసరీస్ తీసుకోవడానికి, మళ్ళీ అటు వెళ్ళాను అంటే ఎట్లా? ఇంటికి నేను బయలుదేరింది దానికోసమే ఇక్కడ తీసుకొచ్చాను మిమ్మల్ని. అంటే ఇట్లాంటి గుర్తు చేయి గణేష్, ఈ షాప్ అంతా చూస్తారు కాదు ఇలాంటివి పెడుతున్నారు కానీ మాకు బాయ్స్ కి మంచి ఇంపార్టెంట్ పెట్టట్లేదు. ఏం కావాలని కోరుతున్నావు? అదే అమ్మో గణేష్ ఇంత పెద్దోడా అండి అని అనుకోలేదమ్మా, చిన్న పిల్ల. అర్థమైంది కదా మీకు? ఏంటి రియల్ అవుతాడేమో, లేకపోతే రీల్ అవుతాడేమో, ట్రాపికల్ అవుతాడేమో అనుకున్నా.
ఇక్కడ మాత్రం స్టాక్ ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నది. దట్టు ఈ మాల్ కూడా మనకి December 15th నుంచి స్టార్ట్ అవుతుందంట. లొకేషన్ కూడా మనకు పటాన్ చెరువు వాల్యూ జోన్ హైపర్ మార్టే అనమాట. సో ఇక ఇక్కడికి వచ్చిందంటే మీరు ఈ మాల్ వదిలిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళాలని అనిపించదు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏమేమి కావాలనేది మొత్తం అన్ని కూడా పెట్టేసిండ్రు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే షాపింగ్ చేసిపోవాలి అని చెప్పి. దట్టు ఇక్కడ ప్రైజెస్ కూడా మనం ఫస్ట్ ఏదైనా మాల్కి వెళ్ళాలన్నా ఏదైనా షాప్కి వెళ్ళాలన్నా మనకు కావాల్సింది ఏంది ఫస్ట్ ప్రైజెస్. దట్టు ఆడోళ్ళకి ఎస్పెషల్లీ డిస్కౌంట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 lakh+ మనకు వెరైటీస్ ఉన్నాయి, 500 బ్రాండ్స్ ఉన్నాయి. అన్నిటి మీద కూడా మనకి 60% అప్ టు 60% ఆఫ్ ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ గ్రాసరీ దాని మీద మాత్రం 35 up to 35 ఆఫర్ ఉంది. సో మనకు కావాల్సింది ఏంది ఫస్ట్ డిస్కౌంట్. ఉన్న ప్రతి రేట్స్ కూడా ప్రతి దాని మీద కూడా రేట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. దీని మీద కూడా మనకు ఆఫర్ ఉంది అని అంటే ఇంకా చూసుకోరు. ఇక మనకు కావాల్సింది ఇక్కడ ఉంది. కాబట్టి మీ అందరు ఎవరైనా సరే ఇంట్లో చేసుకోవాలనే వస్తువుల దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళాలంటే కొట్టుకునే పర్ఫ్యూమ్స్ వరకు కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంది. కాబట్టి హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంత చెప్పినా కదా ఇక్కడ ఆయిల్ చాలా ఉండింది గణేష్. మనం ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉంది కదా, మనం తీసుకుందామా? స్టాక్ ఇక్కడ ఉందని కాదు, ఇంట్లో కూడా కావాలని అనిపిస్తేనే తీసుకోవాలి తప్ప. రండి. మళ్ళీ పంచి పంచింగ్ పలక్ నమ్మకే పంచా. ఓకే డన్. అవసరమా మీకు అది ఈ వయసులో? అసలే ఏం మాట్లాడుతున్నావురా? ఈ వయసులో ఏంటి? బయటి వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. సర్వనాశనం చేసావు. నాకు చెప్తున్నారు వాళ్ళు, మీకు కాదు. నిన్నే మేడం అన్నారు కదా. ఓకే గణేష్, ఫస్ట్ మనం మసాలాలు తీసుకుందాం. ఈ మసాలాలు వద్దు మేడం, అసలే కడుపులో మంట ఒకటే ఉంటది. అవసరమా? ఏంటి బాబా అన్న? ఆల్ మిక్స్ అంట. ఈ మిక్స్ కాదు, నిన్ను మిక్స్ లో వేసి దంచాలి. వద్దులే. ఎందుకో ఇప్పుడు వద్దు అని అంటున్నానంటే మనకి 15th నుంచి కదా ఈ మాల్ స్టార్ట్. ఇప్పుడు నేను తీసుకున్నా కూడా అక్కడ బిల్డింగ్ ఉండదు అనమాట. అందుకోసం అని ఇప్పుడు వద్దు అంటున్నాడు. ఇప్పుడు మేము వచ్చింది కూడా ఈ మాల్ చూడడానికి కాబట్టి ఇప్పుడు మనకు అనిపించిన ఎక్స్పీరియన్స్తో మనం మళ్ళీ వచ్చి మనం షాపింగ్ చేసుకోవచ్చు. సో అందుకోసమని ఇప్పుడు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నాం. నిజంగానే వీళ్ళు చెప్పింది నిజమేనా, వీళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నిజంగానే వీటి మీద ఉన్నాయా, రేట్లు కూడా నిజంగానే అంత తక్కువ ఉన్నాయని చూడడానికి కోసం మనం వచ్చినాము. సో సీరియస్లీ వాళ్ళు చెప్పినట్టే ఇక్కడ అన్నిటి మీద కూడా రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ చాలా రీజనబుల్ కూడా. 60% అప్ టు 35%, 500+ మనకి బ్రాండ్స్ ఉన్నాయి, 2 lakhs+ మనకి వెరైటీస్ ఉన్నాయి కదా. ఇక్కడికి కాకుండా ఇక్కడికి ఎందుకు పోతాం? బిస్కెట్లు వేయడం బాగా అలవాటు కదా, నువ్వు వేసిన బిస్కెట్లు చూడు. బిస్కెట్ తింటారా? ఒకప్పుడు వేస్తుండే, ఇప్పుడు కాదు. బాగైంది. ఒక్కటేసినా కిక్కు వేరు ఉంటుంది అప్ప. లేకపోతే వచ్చిన దగ్గర నుంచి అన్ని పంచుల మీద పంచులు. పర్ఫ్యూమ్స్ ఐ వాంట్ దిస్ పర్ఫ్యూమ్. గణేష్ ముందుగా నువ్వు పోయి పర్ఫ్యూమ్ కొట్టుకొచ్చుకోపు. పొద్దుగాల స్నానం చేయలేదు అనుకుంటా. ఒక్కటి చాలు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. టైంకి రావట్లేదు అంతే తప్ప టైం పడుతుంది. ముందు ముసలా పండుగ ఉంటది, గుర్తు పెట్టుకొని కొంచెం మాట్లాడేటప్పుడు. చూసారా నా ఫ్యాన్స్ నా కోసం ఎలా చూస్తున్నారు, నేను వచ్చానని. సరే నన్ను దేకరు మీరు లేకపోతే. హాయ్, నాకు చూసారా నా ఫ్యాన్స్, నా ఆర్మీ, గణేష్ ఆర్మీ. నాకు ఫ్యాన్స్ కదా, ఆమెకి ఎందుకు ఇస్తున్నారు? ఆమెనే ఇష్టమా నన్ను? ఎందుకనే అడిగి మరి బయటి వాళ్ళకి కనిపించాను నేను అంతే. ఇన్సైడ్ ఏంటి ఇన్సైడ్ సెలబ్రిటీ. ఈ మధ్య అరకంగా చెప్పుకుంటున్నారా గణేష్? ఇట్లా బ్రష్ లో ప్యాక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, ఇంట్లో ఇది నాకు, ఇది పొద్దున నాకు, ఇది మధ్యాహ్నం నాకు, ఇది సాయంత్రం నాకు, ఇది రాత్రి నాకు. కష్టమే. అందానికి మీరు ఇచ్చే వాల్యూ ఎంత అండి? మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి మేడం. సిగ్నేచర్ అట గణేష్, చూసుకో. ఇక్కడ ఇది అదనుకున్న సిగ్నేచర్, ఆ సిగ్నేచర్ అనుకున్నా. వైన్స్ లో దొరికే సిగ్నేచర్ కాదా? మనిషి ఇక్కడ ఉన్నాడు కానీ మనసు అంతా ఎక్కడో ఉన్నది సార్ ఈ అబ్బాయి. ఇది మ్యాక్సిమమ్ పర్ఫ్యూమ్స్లో కానీ లేకపోతే డియోలో కానీ బ్లాక్ బాగుంటాయి కదా, బ్లాక్ ఫ్లేవర్ బాగుంటాయి కదా మేడం. ఇది కొట్టుకొని మీరు జనాల్లోకి వెళ్తే అందరు ఏమంటారు తెలుసా? మేడం సార్ మేడం అంతే. అయ్యా నువ్వు ఉండాలయ్యా, నా పక్కన ఉండాలయ్యా. ఇట్లా
ఇగో ఇప్పుడు నేను ఫేస్ క్రీమ్ దగ్గరకు వచ్చినా నువ్వు పక్క పోతే నేను ఒక అర్ధ గంట సేపు నేను అన్నిటిని సెలెక్షన్ చేసుకుంటా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. డన్ అక్కడ బాడీ కేర్ ఉన్నట్టుంది, ఒకసారి రండి. అంటే ఫేస్ కేర్ వద్దా నాకు? వద్దొద్దు, మీ ఎక్కువైపోతే అందం మళ్ళీ చూడలేము. అందరు అంటే ఐశ్వర్య రాయ్ని మీరు డామినేట్ చేస్తే మళ్ళీ బాగోదు. అందుకే మళ్ళీ హీరోయిన్గా పెద్ద పెద్ద సెలబ్రిటీ అయితే మమ్మల్ని దేకరు కదా. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అప్టాన్ బాడీ లోషన్స్ మామా ఎర్త్, అత్తమ్మ ఎర్త్ ఎక్కడ ఉన్నదో? సంతూర్ నాకు ఇప్పుడు సంతూర్ వద్దు, ఎందుకంటే నీకు కొంచెం ఏజ్ అయిన తర్వాతనే సంతూర్ వాడతా. ఇప్పుడు కూడా వాడవచ్చు. అప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పట్లో సైకిల్ ప్యూర్ అగర్బత్తి అని వస్తుండే, అది మా పాత కాలంలో వాడేది. అది ఇప్పుడు నాకు తెలుసు నువ్వు ఈ కాలమో నువ్వు కాదని. వెనకటోడే చెక్కలు ఉంటాయి ఏంటి? ఓహో, ఇది అగర్బత్తిలా? అయ్యా సారు, కష్టం కదా, చాలా కష్టం అయ్యా. ఇది ఫ్లోర్ క్లీనర్ కదా? మనం ఫ్లోర్ ఇది మీ ఫేస్ కొట్టండి, బాగా క్లీన్ గా ఉంటదంట, క్లీన్ అవుతుందంట. అది ఫ్లోర్ క్లీనింగ్ చేసేది. ఫ్లోరా? ఫేస్ అనుకున్నా, సారీ. నువ్వు కావాలని అన్నావు కదా గణేష్. ఇట్స్ ఓకే, కావాలని అన్నా కూడా మేడం నేను కావాలని అన్నా అనకు, నేను తట్టుకోలేను. ఏదో తేడాగా ఉందేంటి? మా ఆయనతో ఉంటుంది కదా, నా మీద ఆ మాత్రం ఉంటుంది నాకు తెలుసు. ఏ గణేష్, హ్యాపీ బర్త్డే. నా బర్త్డే కదా ఈ మంత్. ఓకే, ఇంతకుముందు అడిగారు, గుర్తుందా? ఏంటిది? నా బర్త్డేకి ఏమి ఇస్తున్నావు అని చెప్పేసి. టోపీ పెడతాం. వద్దు గణేష్, ఇప్పటి వరకు నువ్వు పెట్టిన టోపీ చాలు, మళ్ళీ కొత్త టోపీ. ఇంకా చాలా ఉన్నాయి. ఇది అయిపోయేలోగా ఆ వీడియోతో సహా అన్ని ఎక్కువనే ఉంటాయి మీకు. అంటే గట్టిగా ప్లాన్ చేసినావు నువ్వు? గట్టిగానే ప్లాన్ చేసినా మేము. పసిపానం తట్టుకోలేదు, అంటే పెద్దది అనుకోండి. పసిపానం అంట, చూసిండ్రా సార్? మంచినీళ్ళు అని మాట్లాడే నేనెక్కడ, సిగ్నేచర్లు కావాలి అనే ఈయనెక్కడ? గిన్నెలు గణేష్, నువ్వు లగ్గం చేసుకుంటే నీకు మాత్రం నేను ఇట్లాంటి గిన్నెలు పెడతానబ్బా. ఇక ఇంతకు మించి నేనేం పెట్టలేను. గిన్నెలే. ఇంత పెద్ద అందగాడికి ఈ గిన్నెలు పెడితే నా పరువు. ఎంత అందగాడైనా ఇంట్లో వంట చేయాల్సిందే, తప్పదు పెళ్ళైనాక. అందరికి మా ఆయనకు దొరికిన అదృష్టం దొరకద్దు. మా ఆయన కంటే నేను కూర్చోబెట్టి చేస్తా. ఏమో నేనే, ఇక మీరే చెప్పాలి, నేనే వినాలి ఆ విషయంలో. గణేష్ నిజమే అనుకుంటారు గణేష్. నిజమే. అబ్బా, నేనైతే ఇటే ఉండిపోతా. ఇంకా మీరు అట్లా గణేష్, నువ్వు ఇట్లా చక్కగా చెప్తున్నా. ఇప్పుడు ఇటొద్దు, మనం ఇదంతా లాస్ట్ కు చూద్దాం. ఇప్పుడు ఇవి కూడా ఎలక్ట్రానిక్స్ కిందకే వస్తాయి కదా, అంటే ఇది కూడా అప్ టు 35% ఆఫ్ కదా? ఎలక్ట్రానిక్స్ కిందకే వస్తాయి ఇవి కూడా. మిక్సీలు నాకు అనిపించేది ఏంటంటే, మిక్సీలు ఏ మిక్సీ అయితే ఆన్ చేస్తామో ఆ మిక్సీ సౌండ్ రావద్దు. లేదంటే మిక్సీ ఆన్ చేస్తే సార్ అని అబ్బా చెవులు పగిలిపోతుంటాయి. ఇంకా మరో జన్మెత్తాల్సిందే. సౌండ్ లేని మిక్సీ దొరకవా గణేష్? తయారు చేస్తా. పెళ్ళైనాక నీకు బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు లంచ్ బాక్స్ పట్టుకపోతే కూరలు ఇలా పట్టుకపో, ఇవి చాలు నీకు. అది ఎక్కువ తింటే నిద్ర వస్తుంది. ఇటు సరిపోదు నాకు అది. ఆ డిన్నర్ సెట్ లో చూస్తే నీకేమనిపిస్తుంది? గుడి ముందు అడుక్కోవడానికి అది బాగా పనికొస్తుందని అనిపిస్తుంది నాకు. చూసినావా గణేష్, నువ్వు ఎట్లా అన్నావా? అవి చూసినావా? నాకు అవన్నీ చూడంగానే నాకు ఆకలిస్తుంది. నీకేమో గుడి ముందు, మెట్ల ముందు. ఏంది గణేష్, అప్డేట్ అవ్వవా ఇంకా? నేను అప్డేట్ లోనే ఉన్నా, మీరే లేరు. అప్డేట్ అవ్వండి జరా. కప్స్ బాగున్నాయి గణేష్. ఈ కప్ల దగ్గరకు వచ్చి కూడా మళ్ళీ అంటాడు దాంట్లో ఏదో ఒకటి పోసుకొని తాగుతా అని చెప్పి. అవి మంచిగా పాలు. మేము పెళ్ళికి తీసుకున్నది ఇది ఎంత తెలుసా? దగ్గర ఒక 12,000 ఏమో పడ్డది. ఇక్కడ ఎంత తక్కువ ఉన్నదంటే అంత తక్కువ ఉన్నది. ఊరిని తీసుకున్నారా? నేను చెప్పను. వింటర్ కలెక్షన్ బాగుండింది గణేష్. అంటే నేను వారేనా గణేష్? వినాయకుడు మనకి ఎంత అందంగా కనబడుతుంది. అందమంతా మనకు హైలైట్ కావాలంటే పక్కన ఎలుక ఉంటుంది కదా, ఎలుకని చూస్తే వినాయకుడు అందం ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట. అట్లా అనమాట. ఇదేందో నాకు చిన్న పిల్లల బొమ్మలు ఇవి చూస్తే నాకు మా నక్షత్రమే కనబడుతుంది. అది మధ్య ఇంటికి పోగానే పెద్దమ్మ ఏం తెచ్చినావు అని అడుగుతా. పిల్లలే చాలా బాగున్నాయి. పెద్దోళ్ళకు ఎన్ని మంచి వెరైటీస్ ఉన్నాయో అంతకు త్రిబుల్ ఉంటాయి పిల్లల వెరైటీస్. చిన్న బుడ్డి ఫ్రాక్స్ భలే ఉంటాయి కదా. ఏమన్నావు గణేష్? నా కాబోయే కొడుకు ఈ సైజ్ లో తీసుకుందామా? అంటే పుట్టడమే ఈ సైజ్ లో పుట్టడా? కాబోయే కొడుకు ఏంది గణేష్? రాబోయే కొడుకు అంటారు. అందరిలాగా ఉంటే నేను డిఫరెంట్ కదా. అవును గణేష్, నువ్వు తేడానే నాకు తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే భలే ఉన్నాయి అబ్బా. నాకు నిజంగా ఇప్పుడు నా మైండ్లో ఎట్లా రన్ అవుతుందంటే,
15th కదా, అసలు ఇవాళనే ఓపెనింగ్ పెడితే చాలా బాగుంటుంది. నేను ఎంత కలెక్షన్ తీసుకునేదాన్ని అంటే నాకు మంచి బ్రాండ్స్ షర్ట్స్ నచ్చినాయి. ఎస్పెషల్లీ మా ఆయనకు తీసుకుందాం అనుకున్నా, షర్ట్స్ నచ్చినాయి బాగా. టవల్స్ చాలా బాగున్నాయి అండ్ ఎలక్ట్రానిక్స్ కూడా చాలా బాగున్నాయి. ముందుగా డిన్నర్ సెట్ అయితే చాలా బాగుంది, అదొక డిన్నర్ సెట్ తీసుకుంటే బాగుండు అనుకున్నా. ఇంకా పిల్లలు అయితే అబ్బా బిల్లులని రాకేష్ అనే కడతారు కాబట్టి ఇవన్నీ చెప్పడం తప్పే లేదు. పెళ్లి చేసుకుంటే ఇది ఒక అడ్వాంటేజ్ అబ్బా. అందుకే చేసుకోవట్లేను ఇలాంటివి ఉంటే. నేను చిన్నప్పుడు ఇలాంటి గౌన్లు వేసుకొని తిరిగేది, నేను అలా తయారు చేసేటోళ్ళు అప్పుడు. అవునా కానీ చిన్నప్పుడు కూడా ఫ్రాక్స్ వేసి ఫోటోలు తీయడము ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? చిన్నప్పుడు ఉండే, ఇప్పుడు ఎలాంటి లేదు ఊళ్ళల్లో ఇవన్నీ. ఇదంతా 90s కిడ్స్ కి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలకి, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా మంచిగా గౌన్లు వేసి మస్తుగా ఫోటోలు తీస్తుండే, అదొక ఆనవాయితీ. పిల్లలే మాత్రం సూపర్ వెరైటీస్ ఉన్నాయి అబ్బా, చాలా అంటే చాలా కలెక్షన్ మస్తు. మేడం అక్కడ మీ కలెక్షన్స్ అన్ని అక్కడే ఉన్నాయి, ఒకసారి రండి రండి అబ్బా నేను రాను గణేష్, రండి మేడం. అబ్బా వద్దు నాకు, రండి రండి గణేష్ ప్లీజ్, నా బట్టలకు నేను పైసలు పెట్టలేను. మేడం నేనున్నా, మీ బిల్లు ఎంతైనా నేనున్నా అనే ధైర్యంతో తీసుకోండి. నేను ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని పెట్టనీయకుండా నేనే తీసుకుంటాను. మాకు నమ్మకం లేదు, ఏం అనుకో. ఓకేనా? ఇంత మంచివా? అయ్యో గణేష్ సారీ అయ్యో, నేను చాలా ఇన్ని రోజుల నుంచి చాలా తప్పుగా అనుకున్నాను. నాకు డ్రెస్సులు కొనిస్తావా గణేష్? ఒక్కటి కాదు 2 తీసుకోండి మేడం అక్కడ. గణేష్ నువ్వు ఇంత మంచిగా అనుకోలే, ఇప్పుడు బాగా చూద్దాం. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. కాదు 2 డ్రెస్సులు ఎందుకు తీసుకోమన్నా? 2 డ్రెస్సులు ఎందుకు తీసుకోమన్నా? బై 1 గెట్ 1 అని ఉంది. ఒకటి కొట్టి ఇంకొకటి పుక్కటనే అర్థం. అంతేగా. ఒకటి యాక్చువల్లీ మా గర్ల్ ఫ్రెండ్ తీసుకుందాం అనుకున్నా, ఒకటి ఎట్లాగో మా గర్ల్ ఫ్రెండ్ అయిపోయినా ఒకటి మీకు అవుతుంది. ఓకే గణేష్, నేను మనోభావాలు దెబ్బ తీసుకోను, ఎందుకంటే ఇప్పుడు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అనుకో డ్రెస్ పోతుంది. మనోభావాలు దెబ్బ తిన్నా కూడా ఏం చేయలేము, అంతే, ఏం చేయలేరు. ఎవరన్నా నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ ఉన్నోడు కూడా ఇన్నిసార్లు చెప్పుకోడు. నేను ఇన్నిసార్లు చెప్పుకుంటే నాకు ఈయన మీద డౌటే వస్తుంది. ఓకే డన్, ఉంటే మంచిదే, లేకపోయినా ఇంకా మంచిదే, కానీ కలర్ బాగుంది. గణేష్ ఇదేదో బాగుంది, ట్రై చేయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సరే నాకే అయ్యా డ్రెస్సులు మాత్రం భలే ఉన్నాయి అబ్బా, ఫ్యాబ్రిక్స్ కానీ. నాకు మ్యారేజ్కి బిఫోర్ నేను బ్లాక్స్ ఎక్కువ కొంటుండే, బ్లాక్ బాగా వేసుకుంటుండే. కానీ అదేందో నాకు పెళ్ళైన తర్వాత అసలు బ్లాక్ డ్రెస్సులు కానీ బ్లాక్ శారీస్ కానీ నేను అసలు బ్లాకే తీసుకోలేదు అబ్బా. బ్లాక్ నాకు చాలా దూరం అయిపోయింది. బాగుందా? నాకు బాగానే ఉంటది, ఎందుకంటే నేను కాబట్టి. బాగుంది కదా, ఫుల్ ఎంత వచ్చింది గణేష్. 15వ తారీఖు ఏం పెట్టుకోకు, ఖాళీ పెట్టుకో. ఓడి అమ్మ, డ్రెస్ల కలెక్షన్ చూసిర్రా ఎంత బాగున్నదో. అన్ని ట్రెండీ కలెక్షన్స్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయి. మొత్తం అన్ని కూడా ట్రెండీ అనమాట. సో చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయంటే, ఏదో డిజైనర్స్ మెయింటైన్ చేస్తారు కదా, అవి అట్లా అనిపిస్తుంది నాకు. బాగుంది కదా. నాకు ఎట్లుండాలంటే గోల్డ్ కలర్, ఇట్లా మనకు పట్టు ఎట్లా అంటే ఇట్లా మనం కట్టుకున్నామంటే ఇట్లా మనం మెరిచిపోవాలి. ఆ చీర కాదు, మనం మెరవాలన్నమాట. అట్లాంటి పట్టు చీరలు కొనాలి. మనకు బేసిక్గా చీరలు కావాలంటే ఫస్ట్ నేను చూసేది ఏంటంటే పెద్దగా వెయిట్ ఉండొద్దు అని ఒకటి ఫస్ట్ థింగ్. ఇంకొకటి కలర్ కాంబినేషన్ ఎట్లుండాలంటే కొంచెం యూనిక్గా ఉండాలని అనుకుంటాము. దట్టు యూనిక్గా ఉన్నా సరే అందరిలో కొంచెం మనం స్పెషల్గా కనబడాలి అని చెప్పేసి అనుకుంటాం కదా. మంచి కలర్స్ ఉన్నాయి అబ్బా, సూపర్ ఉన్నాయి. ఏంటో పట్టు చీరలను ఇవన్నీ ఎంత చూసినా కూడా తనివి తీరదు నాకు. ఇందాక మీకు పట్టు కలెక్షన్ చూపించినా కదా, ఇక్కడ ఈ కలెక్షన్ వచ్చేసి మనకు డైలీ వేర్ శారీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఏమన్నా మనకి పండుగలు అట్లాంటివి అయితే, ఏమన్నా పండుగలు వచ్చినాయి అంటే బేసిక్గా ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయినాలు ఇచ్చుకుంటాము. లేదు ఇంట్లో మనకి ఏమైనా స్పెషల్ అకేషన్ ఉన్నది అని అంటే ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళకి పెట్టుడు చీరలను పెడతా ఉంటాం కదా, అట్లాంటివి కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ తీసుకెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ అంత తక్కువలో అంత ఎక్కువ కలెక్షన్ ఉండింది. సో మనం అట్లాంటి దానికి కూడా తీసుకోవచ్చు. అంటే ఇక్కడికి వచ్చినామంటే ఓన్లీ ఇంటి వరకు మాత్రమే కాకుండా, చెప్పిన కదా ఇందాక, పండుగలకి ఫంక్షన్స్కి అన్నిటికీ కూడా ఇక్కడికి వచ్చినామంటే ఇంకెక్కడికి పోవద్దు. ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అట్లా అని మనం బ్రాండ్ కట్టుకోవాలనుకుంటాం, కానీ వాళ్ళని ఇండ్లకి వెళ్ళాలంటే కొంచెం డీసెంట్ ఉండాలి, మంచిగా ఉండాలి, కలర్ కాంబినేషన్ అదంతా కూడా మంచిగా ఉండేటట్టు చూసుకుంటాం. నేనైతే అట్లనే చూసుకుంటాను. ఎక్కడికన్నా చిన్న ఎవరైనా ఇంటికన్నా వెళ్ళాలన్నా, లేకపోతే నా బర్త్డే పార్టీకి అట్లా వెళ్ళాలన్నా కూడా కొంచెం ఉండాలి, కానీ మరీ అంత గ్రాండ్గా కాదు, మరీ అంత లోగా కాదు, అట్లాంటివి కావాలనుకుంటా. అట్లాంటి కలెక్షన్ ఇక్కడ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. చీరల గురించి చెప్పాలంటే నా తర్వాత ఎవరైనా అన్నట్టుగా చెప్తా ఉంటాను నేను. పెట్టుడు చీరలు అంటాం కదా, సో ఆ శారీస్ రేట్ మాత్రం చాలా రీజనబుల్ ఉంది. ఓ నీ అమ్మ, చాలా తక్కువ ఉండింది.
సో హ్యాపీగా వచ్చి మంచి బల్క్లా కొనుక్కున్నామంటే వచ్చిన వాళ్ళకి మంచిగా పెట్టుడు చేయాలా పెట్టొచ్చు. ఇవి పోచంపల్లి ప్రింటెడ్ అంటే ఇక్కడ నారాయణపేట్ శారీస్, పోచంపల్లి, గద్వాల్ శారీస్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. నారాయణపేట్ ఉంది, పోచంపల్లి ఉంది, డైలీ వేర్ ఉంది, గద్వాల్ పట్టు చీరలు ఉన్నాయి, గాంధారి పట్టు చీరలు ఉన్నాయి. చీరలు చూసినా ఏవి చూసినా నాకేందో నక్షత్రనే కళ్ళల్లో మెదులుతుంది, దానికి ఏమన్నా డ్రెస్సెస్ తీసుకుందాము అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే తీసుకొని కొంచెం పక్కన పెట్టడానికి ట్రై చేస్తా, ఎందుకంటే 15th ఎట్లయినా వద్దాము అని అనుకుంటున్నా కాబట్టి అప్పుడు నేను వెంటనే పిక్ చేసుకోవచ్చు. ఇవేనా ఇంకా కలెక్షన్, కొత్త కలెక్షన్ వస్తుందా? ఇంకొస్తుందా? అదేమంటుంది తెలుసా, మా డ్రెస్లను చూసి అది నాది అంట, మేము వేసుకున్న డ్రెస్సును చూసి అది నాది అంటది, మేము వేసుకునే చెప్పులు చూసి అది నాది అంటది. అరే ఇది భలే క్యూట్ ఉందబ్బా. చూసినావా నా షాపింగ్ నేను చేసుకుంటా అంటే గణేష్ పనిలో గణేష్ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఫోన్ పట్టుకొని ఎక్కడ వీడియో కాల్ మాట్లాడుకుంటా ఏ మూలలో కూర్చున్నాడో ఏందో నేను ఆ పిల్లలతో వెతకలేను. మొత్తం మనది అయిపోగానే తర్వాత నేను కాల్ చేస్తా. దీంట్లో దాచుకున్నాడు అంటున్నావా శ్రీకాంత్? దీంట్లో దాచుకోలే, ఈ ఫ్రాక్సే ఇంత, ఇవి పెద్ద పెద్ద ఫ్రాక్స్, పఫీ పఫీ ఫ్రాక్స్ అనమాట. నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి అబ్బా. పెద్దోళ్ళ కలెక్షన్ అయితే నాకు నచ్చింది, కానీ చిన్నపిల్లల కలెక్షన్ చూడు ఎంత బాగుంది, క్యూట్ క్యూట్గా భలే ఉన్నాయి కదా. నేను ఈ పిల్లని వెతకలేను అబ్బా. నేను పోయినాక మా ఆయనతో చెప్తా, ఏమంటే అసలు గణేష్ నాతో లేడండి, ఎక్కడ పోయిండో ఏమో అని చెప్పేసి చెప్తా. ఇక్కడ పిల్లల బట్టలు తీసుకున్నాం కదా, మెయిన్ థింగ్ ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇది మనకి December 15th స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ 1 month వరకు కూడా పిల్లలది కిడ్ జోన్ ఫ్రీ అంట. పిల్లలు మంచిగా వెళ్ళి ఆడుకోవచ్చు అంట హ్యాపీగా, వాళ్ళకి ఫ్రీ అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తానంటే ఇక్కడ షాపింగ్కి వస్తే బేసిక్గా పిల్లలతో మొగలు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, అమ్మో ఈ ఆడలో షాపింగ్ అయిపోదు, ఇప్పటివరకు మేము ఏం చేయాలి అని చెప్పేసి నెత్తి పట్టుకుంటారు. పిల్లల్ని క్యారీ చేయలేరు, ఇక్కడ కూర్చొని పిల్లల్ని హ్యాండిల్ చేయలేరు, కాబట్టి పిల్లలు లోపలికి వెళ్ళి హ్యాపీగా ఆడుకోవచ్చు వాళ్ళ నాన్న వాళ్ళు తీసుకొని వెళ్ళి. కాబట్టి మనం కూడా ఒకసారి అసలు లోపల ఎట్లున్నది ఏందని చూద్దాం రండి. ఎంత ఓవర్ యాక్షన్ కాకపోతే చూసిండ్రా గణేష్, నువ్వేమన్నా పిల్లగాను అనుకుంటున్నావా? నిన్ను ఎట్లా లూజ్ చేసిండ్రా అసలు లోపలికి? ఎట్లా లూజ్ చేసిండ్రు నిన్ను లోపలికి? నువ్వేమన్నా చిన్న పిల్లగాను అనుకుంటున్నావా? ఓయ్ అమ్మా, పిల్లల కోసం పెట్టిండ్రు కానీ అక్కడ మొత్తం నీ గురించి వెతుకుంటా నేను ఆగమాగం అయితే. ఇప్పుడు ఇది 1 month వరకు మనకు ఫ్రీ అనమాట. నేను ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా, అక్కడ అమ్మాయిలందరూ నన్ను చూస్తున్నారు. దీంతోనే ఏం చేస్తారు గణేష్ బేసిక్గా? నిన్ను ఎందుకు కడతా గణేష్, నిన్ను కొట్టలేను నేను. మా గణేష్ చాలా మంచోడు, కెమెరా తీసే మా శ్రీకాంత్ కూడా చాలా మంచోడు, బుద్ధిమంతుడు. ఆ పిల్లోడు ఇంత మేము ఇంత గొప్పలు మా గురించి మేము చెప్పుకున్నా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా మమ్మల్ని ఫోకస్ చేసి కెమెరా తీస్తున్నాడు. చూసిందా గణేష్? అది పిల్లలు ఆడుకునేది, అది కొన్ని రోజులు ఉండాలి, 1 month వరకు వాళ్ళు ఫ్రీ పెట్టిండ్రు. ఎందుకు దాన్ని నాగం చేస్తున్నావు? ఏమైంది మేడం? ఎవరో చనిపోయినట గణేష్. ఎట్లా? కళ్ళు మూసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తప్పు పంచింగ్ చెప్పుడు అంటే ఇలా ఉండాలి. మీ తప్పు కాదులేండి, నాదే తప్పు అడగడం. నాకు కనబడుతుంది December 15th నుంచి కనుక ఈ మాల్ ఫుల్ అంటే ఫుల్ ప్రౌడ్తో ఉంటుంది. ఎందుకు అంటే 1 lakh SFT మొత్తం మాల్ అంతా కలిపి 1 lakh SFTతో ఉంది. అండ్ 500+ బ్రాండ్స్ ఉన్నాయి, 2 lakhs+ వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఉన్న వాటిల్లో వాటి మీద ఉన్న రేటే చాలా తక్కువ, అంటే వాటి మీద కూడా అప్ టు 60% ఆఫ్ ఉండింది. అండ్ గ్రాసరీ మీద, ఎలక్ట్రానిక్స్ మీద అప్ టు 35% ఆఫ్ ఉండింది. అండ్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు, ముసలోళ్ళ వరకు కూడా ఎవ్రీ పర్సన్కి ఏమేమి కావాలి, ఈవెన్ నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సింది ఏదైనా ఇక్కడికి వచ్చినామంటే ఫుల్గా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో చూసిండ్రు కదా, నేనైతే మాల్ మొత్తం కూడా తిరిగి చూసినాను. అండ్ మొత్తం అన్నీ కూడా చూసినాను నేను చెప్పలేను, ఎందుకంటే కొన్ని చూసినా కూడా ఏమంటారు, అన్నం ఉడికింది అంటే మొత్తం అన్నాన్ని అంతా చూడాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అని అంటారు కదా. అట్లా ఈ మాల్లో నేను వచ్చిన దగ్గర నుంచి ఏవేవైతే షాప్ చేయాలి అని అనుకున్నానో అవన్నీ కూడా చూసినాను అనమాట. డ్రెస్సెస్ కావచ్చు, అండ్ మీకు చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఉన్నాయి, అన్నీ చూసిన. నాకు అన్నీ కూడా క్వాలిటీ నచ్చింది. అండ్ మెయిన్గా వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఆ ప్రైజెస్ మీద కూడా అప్ టు మనకి 60% లేకపోతే 35% మనకు ఆఫ్ ఉండింది. కాబట్టి సో హ్యాపీగా వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు అనే నమ్మకం వచ్చింది. అందుకే నేను December 15th ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా సరే ఇప్పుడు క్రిస్టమస్ ఇవన్నీ ఫెస్టివల్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఇంట్లో షాపింగ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్లీ పటాన్ చెరువులో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్ దగ్గర కనుక మీరు వచ్చినట్లయితే మీకు ఇంటికి కావాల్సిన ఎవ్రీథింగ్ మనం ఇక్కడ హ్యాపీగా కొనుక్కోవచ్చు.
మాదైతే సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండింది. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ మీకు చెప్తున్నది ఏంటంటే వాల్యూ జోన్ వచ్చేసి మనకు 1 lakh SFT ఉండింది. అండ్ ఇందులో మనకి 500+ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ 2 lakh+ వెరైటీస్ ఉన్నాయి. అన్నిటి మీద కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఆ ప్రైజెస్ మీద కూడా మనకు కావాల్సినంత డిస్కౌంట్ ఉండింది, ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చి హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీరు నన్ను ఎట్లా బ్లెస్ చేసిండ్రో ఇక ముందు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు అట్లనే ఉండాలి. అండ్ నేను సూపర్ హ్యాపీ ఉండాలి అండ్ మీరు కూడా అందరూ హ్యాపీ ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ వస్తారు కదా. టాటా.